హలో ఎవ్రీవన్, రూమ్మేట్స్తో కలిసి అలా బీచ్కి వెళ్తున్నాం. సో మెల్బోర్న్లో ఇది ఫస్ట్ టైం నేను బీచ్కి వెళ్ళడం, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ తెలుసు కదా, కార్లో వెళ్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, ఏ సాంగ్ పెట్టాలో తెలియదు అండ్ ఎలా పోవాలో తెలియదు. సో మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ది సాంగ్స్. సో చూద్దాం ఏ సాంగ్స్ పెడతారో. ఎక్కడ బ్రో ఇప్పుడు ఏం బీచ్ అది? మెల్బోర్న్ బీచా? ఏం పెట్టాలి పాడతాను? తెలుగు పాట మౌని పాత ఉన్నాయి. మామూలు ఏదో లిస్ట్ ఉంది బ్రో, దాంట్లో పెట్టాలంటే పెడతాను. లేటెస్ట్ మరి మొత్తం 2000 పెడుతున్నాం. అది నా ఇంగ్లీష్ ఉంటాయి బ్రో. ప్లేలిస్ట్ వదిలేసి కొట్టు వల్ల ఏం కొట్టని చెప్పు, అదే చెప్తా. సో చూసారు కదా, ప్రస్తుతానికి మన డేవిడ్ బై సాంగ్ బొమ్మ పుట్ట బొమ్మ సాంగ్. ఎన్ని కిలోమీటర్స్ బ్రో మన బీచ్కి? 36 కిలోమీటర్స్. 31 kilometers. 31 kilometers, 26 minutes. డీజే బీట్ ఉంటుంది ఒకటి. అసలు నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది ఈ పాట. బీచ్ దగ్గర ఏమైనా మామిడికాయలు ఉంటాయా మనకి ఇండియాలో ఉన్నట్టు? మామిడికాయలు కారడికాయలు ఉంటాయి బీచ్ లో. నీకు బీచ్ బయట అమ్మేటోడు బీచ్ బయట మన దగ్గర బీచ్ లో కూడా వస్తాడు పట్టుకునేవాడు. మామిడికాయలు దోసకాయలు అన్ని తీసుకొస్తాడు. ఈడ బీచ్ చుట్టూ కెఫేలు ఉంటాయి. ఏముంటాయి బీచ్ లో, జనాలు ఉంటారు. ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి. కానీ చాలా మంది ఉంటారు. ఇన్ని రోజుల తర్వాత వస్తాను. కంపల్సరీ ఉంటారు. ఇక జనాలు అయితే కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు ఈ స్పీడ్ లో పోకపోతే ఫైన్ ఎంత పడుతుంది బ్రో? $200 స్పీడ్ బట్టి నువ్వు 80 స్పీడ్ లో 100 కొట్టినావు అనుకో ఒక రేటు, 60 స్పీడ్ లో 65 కొట్టినావు అనుకో ఒక రేటు, 60 లో 70 కొట్టినావు అనుకో అది వేరే లెవెల్ వస్తుంది. కారే సీల్ చేస్తాడేమో. నువ్వు 40 జోన్లకి ఇట్లా ఎక్కువ పోయినావు అనుకో, 40-60 పోయింది అనుకో తెలిసి ఇంకా సీల్ చేసినా చేస్తాడు. మరి అంత ఏడు కానీ డిమెరిట్ పాయింట్స్ పడతాయి దగ్గర ఇంకా నాకు తెలిసి ఒక 400 to 500 పడుతుంది. ఓకే. జనరల్ గా నువ్వు స్పీడ్ కానీ చేస్తే $200 to $230 నార్మల్. అంటే నాకు పడింది ఆల్రెడీ సార్, అందుకే అంటే నేను ఓవర్ స్పీడ్ అన్నట్టు. 60-64 పోయినా అంతే. అచ్చా, ఓకే. 230 పడ్డది. ఉన్న వాళ్ళు అందరూ పక్క ఒక ఫైన్ కట్టే ఉంటారు ఇక్కడ కంపల్సరీ. ఎందుకో సిటీ అది రెండరింగ్ సిటీ. ఇక్కడ సిటీలో పెద్ద బిల్డింగ్ ఏమంటారు ఇప్పుడు? బాగుంటుంది ఇక్కడ, వ్యూ బాగుంటుంది నీకు. ఇప్పుడు సెయింట్ కిల్డా ఏది సిటీలో పెద్ద బిల్డింగ్ ఏంటది? యురేకా టవర్స్ మీద మనం పోయి కూడా మీదకి వెళ్ళొచ్చు. మీదకి వెళ్ళి మనం ఇట్లా అది ఉంటుంది కదా స్లైడింగ్, అది మస్తు తీసుకెళ్తుంది కదా. మీదకి వెళ్ళొచ్చు, ఒక లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఇట్లా బయటికి తీసుకెళ్తుంది. నేను బిల్డింగ్ నుంచి నువ్వు బయటికి పోతావు సాయి, ఆ మూమెంట్ బాగుంటుంది. మాత్రం హైలైట్ ఉంది, సూపర్ ఉన్నది. నైట్లో వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ పోయేటప్పుడు ఇక్కడ ఇట్లా పోతాం,
ప్రతి ఏరియాని సిబిడి అంటారు కదా అంటే జంక్షన్స్ ప్రతి జంక్షన్ అని కాదు, మెయిన్ ప్లేస్ మొత్తం సిటీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది అన్న టైప్ ఉన్న ప్లేసెస్ సిబిడి అని. అచ్చా. అది ఓన్లీ ఇక్కడనే కాదు, ప్రతి స్టేట్ లో సిబిడి సిటీలో ఉంటుంది సిబిడి, సిడ్నీ సిబిడి. అంటే అట్లయితే మన హైదరాబాద్ ఏమేమి ఉన్నాయి, గచ్చిబౌలి ఒకటి, కుక్కట్పల్లి ఒకటి, ఇవన్నీ సిబిడీలే ఇక అంతే, అది అంతే అనుకుంటా. గంతే ఇక అవే సిబిడి. హైటెక్ సిటీని ఒక సిబిడి అంటారు ఇక. బీచ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్సైటెడ్. సైడ్ అంతా బీచ్ ఉంది, కానీ ఇక్కడ మనకి పార్కింగ్ కావాలి కదా. క్రేజీ వ్యూ బ్రో. లోపలికి వెళ్తే అప్పుడు ఇంకా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఆగలేదు. వావ్. చూడు లెఫ్ట్ సైడ్ అన్న కార్ పార్క్. అసలు ఇవి బీచ్ దగ్గర కార్లా పార్కింగ్ కూడా రైట్ లో ఉంది, అది బస్ స్టాప్. ఎవడన్నా తిట్టే కానీ అక్కడ ఏంది ఇల్లు ఉంది అక్కడ. ఇక్కడ డబ్బులు కట్టిన కూడా పార్కింగ్ దొరకట్లా అదే ఇక. ఇక్కడ నీకు నార్మల్ పార్కింగ్ స్పాట్స్ ఇయర్కి నార్మల్ మినిమం రెవెన్యూ వచ్చేసి నీకు తక్కువలో తక్కువ $20 million ఉంటుంది. సో ఇదండి ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమున్నా కూడా పార్కింగ్ దొరకదు. సో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము, మనం చూసుకొని పెట్టాలి. అండ్ లేకపోతే 10,000 20,000 ఫైన్ పడుతూనే ఉంటాయి. లెట్స్ సీ ఇంకెంత టైం పడుతుందో మాకు. రోడ్ల మీద పెట్టేసిన ఇక్కడ. ఇంక ఇల్లు దగ్గరే బ్రో, ఇల్లు ఎట్లా ఎట్లా పెడతారు మరి. ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ప్రతి ఒక్కటి బీచ్ వ్యూ ఇంకా. ఇట్లా ఏదైనా అపార్ట్మెంట్ ఉండాలి. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇల్లులు ఎంత ఉంటాయి బ్రో కాస్ట్? 3M 4M ఈజీ ఉంటాయి. $3 million ఈజీగా 3 million. ఇండివిజువల్ హౌస్ కాదు, ఓన్లీ అపార్ట్మెంట్, సింగిల్ ఫ్లాటా. మనం రెంట్కి ఉండడానికి కొనడానికి రెంట్ ఉండడానికి కూడా నియర్లీ 4,000 అట్లా అవుతుంది కదా. బా తక్కువలో తక్కువ అవుతుంది 4,000, 4, 5, 6 అట్లా అంటే ఈ నెలకి 2-3 లక్షలు అవే పోతాయి ఇక రెంటే. పార్కింగ్ దొరికేటట్టు. పార్కింగ్ ఈరోజు దొరికేలా లేదా మనకి? నో పార్కింగ్. జనాలు చూడండి. ఎంతో ఆల్మోస్ట్ 6 months లాక్డౌన్ తర్వాత వచ్చింది అందరు బీచ్లకి. 8 months నియర్లీ. లేదు ఇంకా అక్కడ అక్కడ ఇంకోటి తీసి బ్రో, ముందు ఇంకోటి తీసి చూడు. ఎక్కడ తీసిండు? రైట్. ఇళ్ళ మధ్యలో ఇది అదేనా? ఫైనల్లీ పార్కింగ్ దొరికింది. ఇది ఓకేనా? ఇది జోనేనా? జోనే Mm. కార్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫైనల్లీ బీచా? సో మన వాళ్ళు ఇక్కడ పార్కింగ్ బిల్ తీసుకోవడానికి వచ్చి ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఏం చేసినావు బ్రో? ఇదే మ్యామ్. అంటే ఇక్కడ కార్డ్ ట్యాప్ చేసేస్తే డైరెక్ట్ వచ్చేస్తాయి కదా బిల్లు. ప్రింటింగ్ టికెట్. ఓకే అన్న, ఓకే ఓకే. కావాలన్నా ఇది మిడ్ నైట్ వరకు అన్నమాట.
అది ఆనందం. సో చూశారు కదా, ఇది వన్ ఆఫ్ ద బీచ్ ఇన్ మెల్బోర్న్. అండ్ ఇలాగే ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ ఒక 10,000 బీచెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేస్తాను వెళ్ళడానికి. అండ్ సన్సెట్ ఆల్మోస్ట్ ఓవర్. సో ఇక్కడ ఆల్రెడీ 8:30 అవుతుంది. అండ్ యాజ్ ఐ మెన్షన్ ఇన్ మై ప్రీవియస్ వీడియో 8:30 అయినా ఇంకా వెళ్తూ ఉంటుంది అని. సో యూ కెన్ సీ దట్, కనిపిస్తూ ఉంటుంది మీకు. అండ్ దట్స్ ఇట్. సో నో వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్. చూసాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో కూడా. Hi guys. Hello guys. Finally, beach mood is off. Now we are going to restaurant. ఇప్పుడు ఎక్కడికి బ్రో? Nizam's restaurant. ఇండియన్ రెస్టారెంటా? Yes. రెస్టారెంట్స్ చాలా బాగుంటుంది అది. అంటే బాగుంటుంది ఫుడ్, బిర్యానీ అవన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. నువ్వు బిర్యానీ దొరికాయి అనుకుంటున్నావు? మనది బిర్యానీ, రుమాలి రోటీ ఇవన్నీ ఉంటాయి కదా ఇక్కడ. రుమాల్ రోటీ ఉండదు కానీ బిర్యానీ ఉంటుంది. గ్యాప్ ఇస్తలేరుగా మన కాకలు ఎవరు కూడా. నేను పోదామంటే ప్రజెంట్ సిటీలో ఉన్నాం. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్ట్రీట్స్ ఇన్ మెల్బోర్న్.
మొత్తం గ్యాంబ్లింగ్ ఇక్కడేగా ఆస్ట్రేలియాలో. గ్యాంబ్లింగ్ మొత్తం ఇక్కడ క్రౌన్ లో ఉంటుంది. ఇది రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలన్నా ఈడికి, అక్కడ తినాలన్నా ఈడికి. నార్త్ మెల్బోర్న్ అంతే, ఇట్లా ఆడితే నార్త్ మెల్బోర్న్ సిఎస్వి అవి వస్తాయి. ఒకటి సాయి సిటీలో ఒకటి ఢిల్లీ రాక్స్ అని ఉంటుంది. చీప్ ఫుడ్. ఢిల్లీ రాక్స్ లో చీప్ ఫుడ్ అంటే మొత్తం నార్త్ ఇండియన్ అంటే రోటీ కర్రీ అన్నమాట, చపాతీ కర్రీ. $10 నువ్వు ఎన్ని రోటీ రోటీలు అన్లిమిటెడ్. $10 కి రోటీ అన్లిమిటెడ్ అండ్ కర్రీ వేయించుకున్నప్పుడే ఓకే. అంతే. మళ్ళీ నీకు ఎక్స్ట్రా కావాలంటే $3 పర్ కర్రీ. ఇది ఒకటి Okay. ఇండియన్ రెస్టారెంట్, సర్వనా భవన్, ప్యూర్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ దోశ కార్నర్ కూడా చూపించు. హడ్సన్ సైడ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లో ఇది అదేనా? హడ్సన్ కాఫీ అదే దాంట్లో వేసింది ఇది కాదు, అక్కడ మెల్బర్న్ సెంట్రల్. లెఫ్ట్ లో దోశ కార్నర్. హ్యాపీ అవర్స్ లో వెళ్తే $1 దోశ. దోశ. బా ఢిల్లీ రాక్స్ ఢిల్లీ రాక్స్. $10కి ఫుల్ అన్లిమిటెడ్ చపాతి. కానీ ఆస్ట్రేలియాకి వచ్చినాక 8 months తర్వాత బయటకు వచ్చిన. సేమ్ మన ఇండియన్ రెస్టారెంట్ లాగా ఉంది. చలో ఏంటిగా and thanks for staying with me for this long. Signing off. Bye.